రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి సంబంధించిన దాంట్లో ఉదాసీన వైఖరి సరైన పద్ధతి కాదు. రాజశేఖర రెడ్డి కాలంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రజలకు మేలు జరుగుతుంది, అలాగే ప్రజలకు మంచి ఉపయోగకరమైన పద్ధతులు పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత చాలా వరకు దాదాపు మెజారిటీ వంతుగా సామాన్య జనానికి, పేదవాళ్ళకి, ప్రతి ఒక్కరికి అనేక విధాలుగా లాభాలు, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కాలంలో కొంత ఇబ్బంది జరిగినప్పటికీ మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా చేస్తారనే సందర్భంలో ఆ విధంగా చేయకుండా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి సంబంధించిన ఆర్థిక అంశాలలో ఇబ్బంది పెడుతూ, అలాగే సిబ్బంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు చాలా అవసరం అని చెప్పని అత్యవసర సర్వీసులు ఎప్పుడు కూడా 1-2 రోజుల కంటే సమ్మె చేయకూడదు. ఇప్పుడు 6 రోజుల పైన సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి వెంటనే ఆరోగ్యశ్రీ సమస్యగా అన్నింటినీ, అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటి పరిష్కార మార్గాన్ని అన్వేషించి వాళ్ళకి అనుకూలమైన పద్ధతులు వ్యవహరించి ఈ సమ్మెను విరమింపజేయవలసిందిగా కోరుతున్నాము. వారు చేసే న్యాయమైన సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యశ్రీ అనేది ఒక సామాన్యుడికి, వెనకబడిన వర్గాలకి, మధ్యతరగతి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక వరం లాంటిది. ఎందుకంటే వాళ్ళ రేషన్ కార్డు తీసుకుపోతే ఆ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టి హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, 24 గంటల కడుపులో నొప్పి కానివ్వండి, ఇలాంటివి ఏదైనా యాక్సిడెంట్ కేసెస్, ట్రామా కేసెస్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆరోగ్యశ్రీ అనేది ఒక ఎమర్జెన్సీగా వైద్యం జరిగి ప్రాణాలు నిలబెట్టేటువంటి ఒక పథకం. అది వాటిని కనీసం సంవత్సరం 3 నెలలు అయినా ఈ గవర్నమెంట్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీళ్ళు గతంలో కూడా ఒక 4-5 సార్లు మేము సమ్మెకి వెళ్తామని కూడా హెచ్చరించారు, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగతా విషయాల్లో చాలా పథకాలకి మేము డబ్బులు చేస్తున్నాం అంటున్నారు, కానీ మనుషులు ప్రాణాలు కాపాడే విషయంలో మటుకు ఉదాసీనత వహిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేకపోతే జనాలు నేరుగా పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి చూస్తే మటుకు డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ఆల్టర్నేటివ్ ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు వీళ్ళు ఆపడం చాలా దుర్మార్గమైన వైఖరి. దీనికి వెంటనే సత్యకుమార్ గారు స్పందించి వాళ్ళ నిధులను కేటాయించడమో, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపే హక్కు ఎవరికీ లేదు. కనీసం హార్ట్ అటాకు, బ్రెయిన్ స్ట్రోకు, ట్రామా కేసెస్ ఇలాంటివి ఖచ్చితంగా కూడా ఇమీడియట్లీగా చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి.